నమస్తే, నేను మధు. తెలుగుదేశం పార్టీ నేతల మీద ప్రత్యేకమైన అలర్ట్ ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. అసలు అంత తొందరగా అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, తెలుగుదేశం పార్టీ నేతల మీద అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తుంది. అది ఏ విధమైన అలర్ట్ సార్? అసలు ఎందుకు ప్రకటించినట్టు? సాధారణంగా ఏదైనా ఒక ఊర్లో లేదంటే ఒక ఇంట్లో దొంగలు పడ్డారు అనుకోండి, ఇమీడియట్ గా ఊరంతా అలర్ట్ అవుతుంది, అంతే కదా? లేదంటే ఆ జిల్లానో లేదంటే ఆ రాష్ట్రం మొత్తం అలర్ట్ అయిపోతుంది. సేమ్ ఇప్పుడు అలాగే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఒక అలర్ట్ ప్రకటించారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాస్ గారు. ఎందుకు అలర్ట్ ప్రకటించారంటే మొయినాబాద్ సంఘటన బేస్ చేసుకొని ఏం జరిగింది అనే దాని మీద ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఈ గంజాయికి సంబంధించి కానీ, డ్రగ్స్కి సంబంధించి కానీ, వీటి వ్యసనాలకు కానీ, వీటిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఇన్వాల్వ్ కావద్దు, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పారు. ఇప్పుడైతే దొరికిన వాళ్ళు దొంగ. ఇప్పుడు మహేష్ పుట్ట దొరికాడు. సో కాబట్టి ఆయన బయటపడిపోయింది. దొరకనటువంటి దొంగలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో కాబట్టి ఎవరైనా ఉంటే మీరు జాగ్రత్త పడండి, మీరు అలాంటి వాటికి జోలికి వెళ్ళొద్దు అనేది ఒక అలర్ట్ ప్రకటించాడు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఈ డ్రగ్స్కి సంబంధించి, గంజాయికి సంబంధించి తెర వెనుక ఉన్నారు అనేది వినిపిస్తూ ఉంది తరచు. ఇప్పుడు ఎవరు డ్రగ్స్ కేసులో దొరికినా కానీ హైదరాబాద్లో, వీళ్ళు ఏదో ఒక పార్టీకి పార్టీ లీడర్కి బంధువు లేదంటే అనుచరుడు ఏదో ఒకటి అయి ఉన్నారు. డ్రగ్స్ కేసులో కానీ గంజా కేసులో కానీ దొరికినటువంటి వాళ్ళు. అంటే రాజకీయ ప్రమేయం తోటే ఈ జరుగుతున్నాయి. ఉదాహరణకి మనకు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కల్తీ కేసు తీసుకుందాం. లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ కల్తీది. లిక్కర్ కల్తీ కేసు తీసుకుంటే మనకి పొంగనూరులో లిక్కర్ కల్తీ చేశారు. అది చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. బట్ ఫస్ట్ ఆ లిక్కర్ కల్తీ బయటికి రాగానే, పొంగనూరులో బయటికి రాగానే ఎవరు చేయించారని చెప్పి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చేయించాడని వచ్చింది. పొంగనూరులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రమేయం ఉందని చెప్పి పెద్ద ఎత్తున వచ్చింది ఆ రోజున. ఆ తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది? కృష్ణా జిల్లాకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా, జోగి రమేష్, ఆయన ఫ్రెండ్ ఒక అతను, వాళ్ళు కదా, వాళ్ళు బ్రదర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు చేసింది ఆయన అనుచరులు చేశారు. జోగి రమేష్కి సంబంధించిన అనుచరులే చేశారు. మోహన్ రావు అనే పేరు ఉంది. సో వాళ్ళు చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కల్తీ లిక్కర్కి సంబంధించినటువంటి దందా నడిపారు. ఇది ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచే జరుగుతుంది అనేది బయటపడింది కదా విచారణలో. సో అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రమేయం ఈ వ్యవహారాల్లో ఉంటుంది. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి, లేదంటే పార్టీ బదనం అవుతుంది. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కల్చర్ లేదు మొదటి నుంచి. ఒకవేళ చిన్న ఆరోపణ వచ్చినా కానీ ఇమీడియట్గా సస్పెండ్ చేయటమో లేదంటే ఏదో చర్యలు తీసుకోవడం ఏదో జరుగుతుంటుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ తోటి ఉన్నటువంటి పార్టీ, క్రమశిక్షణ సంఘం ఉంటుంది. అది పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి వెళ్ళదు. అలాగే పార్టీ లైన్లోనే వెళ్తూ ఉంటారు అందరూ. తర్వాత తెలుగుదేశం పార్టీ లీడర్లన్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలన్నా వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది మొదటి నుంచి. ఆ గుర్తింపుని కాపాడండి, ఆ గౌరవాన్ని కాపాడండి. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు పాల్పడొద్దు అని చెప్పి అలర్ట్ చేశారు. అలర్ట్ చేయడంతో పాటు కోవర్టులు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని ప్రలోభ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ కోర్టుల ప్రలోభాలకి మీరు లొంగొద్దు. మీ మీద హానీ ట్రాప్లు కూడా చేస్తున్నారు. కాబట్టి దాంట్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. తెలియనటువంటి వ్యక్తులు, తెలియనటువంటి మహిళలు ఫోన్ చేస్తే మీరేదో టెంప్ట్ అయిపోయి మీరు కనుక అప్రోచ్ అయితే ఖచ్చితంగా మేము హానీ ట్రాప్ చేసేసి పార్టీని బదనాం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ, క్యాడర్ కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పల్లా శ్రీనివాస్ గారు అలర్ట్ ప్రకటించారు. కేవలం మొయినాబాద్లో జరిగినటువంటి సంఘటన, మొయినాబాద్లో జరిగినటువంటి సంఘటన చిన్నదేం కాదు. అది ఓ ఎంపీ. ఇప్పుడు ఆ ఎంపీ వైపు అందరూ ఢిల్లీలో చూస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో హాజరైతే లోక్సభలో హాజరైన ఎంపీలందరూ కూడా ఈయన కదా డ్రగ్స్లో దొరికింది అని చెప్పి అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే అదేదో వ్యక్తిగతం కాదు, అది
అది పార్టీకి సంబంధించిన వ్యవహారం. పార్టీ పరువు పోయినట్టే కదా పార్టీకి సార్. సంబంధించిన పార్టీ పరువు ఒక వ్యవస్థలో ఉన్నాడు ఆయన. వ్యవస్థలో లేకుండా ఎంపీ కాలేడు కదా. ఇండివిజువల్ గా స్వతంత్రం గెలిచినటువంటి ఎంపీ అయితే కాదు, ఒక పార్టీ బీఫామ్ తోటి గెలిచినటువంటి ఎంపీ ఆయన. మరి అలాంటప్పుడు పార్టీ మీద ఆ ఇమేజ్ అనేది పడుతుంది కదా, డ్యామేజ్ అవుతుంది కదా, పార్టీకి ఉన్న డ్యామేజ్. సో రాజకీయ కోణం నుంచే చూస్తారు ఆ ఇన్సిడెంట్ ని, అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశం కింద చూడరు, రాజకీయ కోణం నుంచే చూస్తారు. ఇప్పుడు గతంలో కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబుకి సంబంధించిన వీడియో కానీ ఆడియోలు కానీ, లేదంటే ఆయన గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి వీడియో వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత గంట అరగంట ఆడియోలు వచ్చినప్పుడు కానీ, వీటన్నిటిని ఎలా చూశారు? రాజకీయ కోణం నుంచి చూశారు. వాళ్ళు ఏదో వ్యక్తిగతమైనటువంటి అంశం కింద చూడలే, వ్యక్తిగత అంశం కింద చూడడానికి లేదు. ఒక రాజకీయ పార్టీకి అలైడ్ అయినప్పుడు అది వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు. ఒక టీడీపీ ఎంపీ చేశారంటే మిగిలిన వాళ్ళు కూడా చేసలేకపోయినా కానీ చేశారని ఒక పేరు వస్తుంది. సరే, మిగిలిన వాళ్ళు చేశారా చేయలేదా పక్కన పెడితే, ఇప్పుడు ఏం చేసిన దానికి ఖచ్చితంగా పార్టీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. పార్టీని ప్రశ్నిస్తారు, మీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా అని. సో అది వ్యవస్థలో అతను ఒక వ్యక్తి, అదేంటి వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు, ఇది రాజకీయపరమైన అంశం కింద వస్తుంది. డెఫినెట్గా రాజకీయపరమైన అంశం కిందనే వస్తుంది, ఎందుకంటే గతంలో జరిగినట్టు కూడా రాజకీయపరమైన అంశాలు వస్తాయి. అందువల్ల రాజకీయ కోణం నుంచి చూస్తారు కాబట్టి ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఒక బ్లాక్ స్పాట్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు మిగతా వాళ్ళని అలర్ట్ చేశారు, కోర్టులు ఉన్నారు జాగ్రత్త మిమ్మల్ని. ఇప్పుడు పుట్ట మహేష్ ఒక వీడియో రిలీజ్ చేశాడు, నా ప్రమేయం ఏం లేదు, నేనేదో చాలా రోజుల నుంచి వాళ్ళు పిలుస్తుంటే నేను క్యాజువల్గా వెళ్ళాను అంతే తప్ప నా డ్రగ్స్తో నాకేం సంబంధం లేదని అంటున్నారు. ఒకవేళ నిజంగా ఆయనకి సంబంధం లేకపోయినా వెళ్ళినప్పుడు ఆ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ అయితే వచ్చిందిగా. సరే, దాంట్లో కూడా ఏదన్నా మళ్ళీ మ్యానిపులేషన్ జరిగి ఉంటుందా అంటే జరిగి కూడా ఉండొచ్చు, ఎందుకంటే మొట్టమొదట టెస్ట్ చేసినప్పుడేమో నెగిటివ్ వచ్చింది, తర్వాత టెస్ట్ చేస్తేనేమో పాజిటివ్ వచ్చింది. మరి అక్కడ కూడా ఏదన్నా మ్యానిపులేషన్ జరిగిందేమో అనే అనుమానాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంది, నా ప్రమేయం లేదు, నేను అసలు ఆ డ్రగ్స్ జోలికి వెళ్ళలేదు, మామూలుగా మీటింగ్ అని పిలిస్తే తెలిసిన వాళ్ళు కాబట్టి వెళ్ళాను అని చెప్తున్నాడు ఆయన. ఆయన అసలు రోహిత్ రెడ్డికి పుట్ట మహేష్కి ఏంటి సార్ సంబంధం? వాళ్ళెక్కడ వీళ్ళెక్కడెక్కడో ఆంధ్రాలో నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఎంపీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతో ఏంటి సార్ సంబంధం? ఆయనది కడప, అవును, పుట్ట మహేష్ది ఏలూరు ఎంపీ ప్రెసెంట్. సరే, అసలు ఇప్పుడు ఇద్దరు రాయలసీమ నుంచి ఎంపీగా అక్కడ గెలిచారు, ఇప్పుడు అదొక పెద్ద ఇష్యూ తీసుకొస్తున్నారు. ఇప్పుడు అనకాపల్లి ఒక ఎంపీ అను బీజేపీ, తర్వాత ఏలూరు ఎంపీ, వీళ్ళిద్దరు కడప జిల్లా వాళ్ళు. కడప జిల్లాకి ఉత్తరాంధ్రకి పంపించి ఎంపీలు చేయటం ఏంటి? అసలు వాళ్ళు చేస్తే ఇలానే ఉంటాయి. అసలు వాళ్ళు ఎందుకు ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర వాళ్ళని తీసుకెళ్ళి కడపలో మీరు గెలిపిస్తారా, లేదంటే రాయలసీమలో మీరు గెలిపిస్తారా అనేటువంటి ఇంకో కోణం వస్తుంది, ఇప్పుడు రాజకీయ కోణం. ఇప్పుడు ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయి. సరే, తీసుకొచ్చి పెట్టారు, కానీ ఆ ఎంపీ ఏం చేస్తున్నాడు, డ్రగ్స్ సంబంధించిన రిలేషన్ అనేది ఇప్పుడు ప్రశ్న. అసలు ఎందుకు తీసుకురావాలి, మాకెందుకు ఇట్లాంటి ఎంపీని తీసుకొచ్చారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కడప నుంచి తీసుకొచ్చి, ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన ఏమో సారా వ్యాపారం లేదో లిక్కర్ వ్యాపారం చేస్తుంటారు, అదేదో బిజినెస్ లేదో చేస్తుంటారు అని చెప్పి అంటుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళని మాకు తీసుకొచ్చి పెట్టారు అనేది ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తుంది. ఆ ప్రజల నుంచి వినిపించడానికి కారణం ఎవరు? ప్రత్యర్థి పార్టీలు. ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు ప్రశ్న చేస్తున్నాయి, రాయలసీమ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని అంటే ఇక్కడ ఎంపీలు లేరా, మేము లేవా, చాలా మంది లీడర్లు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని కాదని చెప్పి అక్కడ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇస్తే ఏమైంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది. దానికి కారణం ప్రత్యర్థి పార్టీలు బాణాలు ఎక్కి పెట్టడం. సో పుట్ట మహేష్కి అలాగే రోహిత్ రెడ్డికి సంబంధాలు ఏంటంటే, రాజకీయంగా వీళ్ళందరూ రాజకీయ నాయకుల్లాగానే మనకు కనపడతారు, కానీ రాజకీయ నాయకుల కంటే ముందు వీళ్ళు వ్యాపారస్తులు లేదంటే బిజినెస్ పీపుల్గా ఉంటారు, పారిశ్రామికవేత్తలుగా ఉంటారు. వీళ్ళకి వ్యాపారమైన సంబంధాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కను తెలంగాణకి విడదీరైనటువంటి వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు బోలెంత మంది ఉన్నారు. వాళ్ళ రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళకి కానీ అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. కుటుంబ సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర విడిపోయి 2014 అయినప్పటికీ కూడా అంతకు ముందు నుంచి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పెనవేసుకుపోయినటువంటి బంధం కదా, అంత ఈజీగా అది పోదు. సో కాబట్టి వ్యాపారాలు, పైగా ఈయన శ్రీనివాస్ యాదవ్ సమీప బంధు పుట్ట మహేష్. శ్రీనివాస్ యాదవ్ ఎవరు? మాజీ ఎంపీ, మాజీ మంత్రి. సో కాబట్టి సంబంధాలు ఉంటాయి. పైగా శ్రీనివాస్ యాదవ్కి అక్కడ మాజీ మంత్రి యనమల రామకృష్ణ గారికి కుటుంబ రిలేషన్స్ ఉన్నాయి.
ఇవన్నీ పొలిటికల్ లీడర్స్కి ఒకరికొకరు మంచి సంబంధాలు ఉంటాయి, అందరూ వాళ్ళే ఉన్నారు. వాళ్ళే ఉంటారు అందరూ. అవును. సో కాబట్టి వాళ్ళకి సంబంధం ఏంటంటే ఉంటాయి. ఇప్పుడు సంబంధం లేకపోతే వ్యాపారాలను ఎట్లా చేస్తారు, చేయరు కదా. సో కాబట్టి ఎనీహౌ జాగ్రత్తగా ఉండండి. మీరు కోర్టులు ఉన్నారు, కోర్టులు మిమ్మల్ని ట్రాప్లో దింపుతారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మరి వాళ్ళు ఎవరో పిలిస్తే మీరు వెళ్ళారు, ఇది ట్రాప్ అనుకోవచ్చు కదా. తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి రోహిత్ రెడ్డి మిమ్మల్ని ట్రాప్ చేసి ఉండొచ్చు కదా, అది కూడా చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఇది. బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే కదా అనేటువంటి కోణంలో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పోలీస్ కేసు అయింది కాబట్టి వాళ్ళు పోలీసులు ఫైనల్ చేసేదాకా మనం ఏం చెప్పలేము. వన్స్ పాజిటివ్ వచ్చిందని చెప్పి అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఏమో నెగిటివ్ అన్నారు, తర్వాత పాజిటివ్ అన్నారు. ఎందుకన్నారో తెలియదు, పేపర్లో వచ్చిన న్యూసే. వాళ్ళు చెప్పాలి దానికి సమాధానం. రేపు టెస్టులు చేస్తే మొత్తం బయటపడుతుంది. టెస్టులు దానికి సంబంధించి అఫీషియల్ వివరాలన్నీ బయట పెడితే అప్పుడు తెలుస్తుంది అసలు ఏం జరిగింది అనేది. ఇంకొంతమంది ఏమంటున్నారు, పుట్టా సుధాకర్ యాదవ్ అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యవహారాలు ఉండి దాని తాలూకు పుట్టా మహేష్ మీద వాళ్ళ అబ్బాయి కదా పుట్టా మహేష్, ఇప్పుడు అది ఆ పాపం అంతా ఈయన మీద పడిందని కొంతమంది ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తున్నాయి. ఓవరాల్గా ఏంటంటే ఇది పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకే అలర్ట్ చేశారు. సో మొయినాబాద్ డ్రగ్స్ విషయమై ప్రధాన అంశంగా తీసుకొని టీడీపీ అధిష్టానం నుంచి అయితే అక్కడి నేతలకు వార్నింగ్ రావడం అయితే జరిగింది. సో యాక్టివ్ గా ఉండండి, ఎందుకంటే మీ మీద కూడా ఇటువంటి నిందలు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నాయని. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ అంశం అంతా ఎక్కడికి దారి తీస్తుందో. వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.